ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఇది ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధానాంశంగా మరి అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. అనేక సంగతులు నేర్చుకుంటూ ఉండగా మరి ఈ రోజున పెంతెకొస్తు పండుగ దినమున 12 యేసుక్రీస్తు అపోస్తులు మాత్రమే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధ ఆత్మను పొందుకున్నది అనేటువంటి అంశం ద్వారాగా మనము మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకొని అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1-4 పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారాగా ప్రార్థించడం ద్వారాగా మీరు మహిళ నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఈ సమయంలో మీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నోటి కూరగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి నేటి దినాల్లో మరి పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు ఎంతమంది అని అడిగితే ఎక్కువగా 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అనేటువంటి బోధ అనేక మంది చెప్పేటువంటి పరిస్థితి. మరి వాస్తవానికి పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మను పెంతెకోస్తు పండుగ దినమనాడు పొందుకున్నటువంటి వారు ఎంతమంది అనేటువంటిది కనుక మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తులు అయిన 12 మాత్రమే పొందుకున్నారు అనేటువంటిది కొన్ని రిఫరెన్స్ల ఆధారంతో గత వారంలో నేర్చుకుని ఉన్నాం. దానిలో ముఖ్యంగా ఏంటంటే, ఒక సందర్భంలో శిష్యులతో పాటు యేసు తల్లి అయిన మరియా, కొందరు స్త్రీలు, ఆయన సహోదరులు కూడా ఉన్నారు ఒక సందర్భంలో. అది ఒక సందర్భము. అంటే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములలో 1వ అధ్యాయం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే వారు పరిశుద్ధాత్మను మరి పొందుకోవటానికి ఆ విషయం కనుక మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యములలో చెప్పబడుతూ ఉంది కదా. 1వ అధ్యాయం 9-26 వరకు ఉన్నటువంటి భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే వాటిలో ప్రాముఖ్యంగా మనకు కనిపించేది ఏమిటంటే, శిష్యులతో పాటు యేసు తల్లి అయిన మరియా, అదే విధముగా కొందరు స్త్రీలు, ఆయన సహోదరులు కూడా ఉన్నారు అనేటువంటిది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13 మనం చూస్తూ ఉన్నాం. అది ఒక సందర్భం. అయితే రెండవ సందర్భంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అంటాడు. ఇది రెండవ సందర్భం. మొదటి సందర్భంలో అపోస్తులు మరియు యేసు తల్లి అయిన మరియా, యేసు యొక్క సహోదరులు, ఆయన సహోదరులు అందరూ కలిసి కూడి ఉన్నారు. రెండవ సందర్భంలో చూసినట్లయితే 15-16 120 మంది కూడినట్లే మనం చూస్తూ ఉన్నాం. 120 మంది సహోదరులు కూడి ఉండగా, అంటే సహోదరులు అంటే అక్కడ యేసు తల్లి అయిన మరియ లేదు, కొందరు స్త్రీలు కూడా ఆ సందర్భంలో లేరు. అంటే 120 మంది వరకు మాత్రం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ సందర్భాన్ని బట్టి మరలా మనం పరిశీలన చేసినట్లయితే
అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాల్లో పెంతెకోస్తు పండుగ దినం మనం చూస్తా ఉన్నాం. ఇది 3వ సందర్భం. ఇది అంటే లేఖనాలను చదివేటప్పుడు చాలా మంది గ్రహించటంలా అక్కడ 120 మంది ఉన్నారు కాబట్టి ఆ 120 మంది కంటిన్యూగా ఉన్నట్లుగా వీళ్ళు భ్రమలో ఉన్నారు. కానీ ఒక సందర్భంలో మనం చెప్తూ ఉన్నాము, రెండో సందర్భం చెప్తున్నాం, మూడో సందర్భంలో ఆ రోజు జరుగుతున్నది ఏమిటంటే పెంతెకోస్తు పండుగ జరుగుతూ ఉంది. ఈ పెంతెకోస్తు పండుగ దినం నాడు యూదులందరూ కూడా ఏకమై ఒక చోట కూడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే పండగ ఉత్సవాల్లోకి వెళ్ళిపోయారు. కానీ తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టడానికి ఉన్నది ఎవరా అంటే ఆ 12 అపోస్తులు మాత్రమే ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినం నాడు 12 అపోస్తులు మాత్రమే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా లేఖనముల ద్వారాగా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. వీటిలో ప్రధానంగా గతంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే, మరి పరిశుద్ధాత్మతో నిండిన వారు అన్య భాషలతో మాట్లాడినది ఎంతమంది? 120 మంది మాట్లాడారా, లేకపోతే 12 మంది మాట్లాడారా అంటే 12 మాత్రమే. అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 మాత్రమే అన్య భాషలతో మాట్లాడారు. మొదటిది. రెండవదిగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? 120 మంది సాక్ష్యం ఇస్తారు అని చెప్పబడిందా? లేకపోతే 12 క్రీస్తు యేసు యొక్క అపోస్తులు మాత్రమే మరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు అనేటువంటిది ఎవరి గురించి చెప్పబడిందంటే 12 అపోస్తుల గురించే చెప్పబడింది. మూడవదిగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపిన ప్రకారము యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని పంపుతున్నారు? 120 మందిని పంపుతున్నాడు అని చెప్పాడా, లేకపోతే 12 అపోస్తులు మాత్రమే పంపుతానన్నాడా? అంటే 12 అపోస్తులు మాత్రమే మరి పరలోకం పంపడం పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇంకా తండ్రి చేసిన వాగ్దానము, అంటే తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారు ఎవరి మీదకి పంపుతానని చెప్పాడు? 120 మంది మీద పంపుతానని చెప్పాడా, లేకపోతే 12 అపోస్తుల మీద పంపుతానన్నాడా? అంటే 12 అయినటువంటి అపోస్తుల మీదకే మరి తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీద పంపుతానని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని 120 మందితో చెప్పాడా, లేకపోతే 12 అపోస్తులతో చెప్పారంటే 12 మంది అపోస్తులతోటే చెప్పిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరని యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పాడు? 120 మందితో చెప్పాడా, లేకపోతే 12 మందితో చెప్పాడా అంటే 12 మంది అపోస్తులతోటే చెప్పినట్లుగా ప్రధానముగా లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. అదే విధముగా మరి పేతురు మరి లేచి ఎంతమందితో లేచి మరి బిగ్గరగా అక్కడ ఉన్న వారితో మాట్లాడారు? మీరు మద్యముతో నిండి ఉన్నారు ఉదయం అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు మరి అపోస్తలుడైన పేతురు గారు ఎంతమందితో లేచి నిలబడ్డ? 120 మందితోటి నిలబడి మాట్లాడా, లేకపోతే 11 మందితోటి లేచి నిలబడి మాట్లాడా అంటే 11 మందితో కూడా లేచి నిలబడి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ ఉన్నది ఎంతమంది అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 మాత్రమే ఉన్నారు. పరలోకమును పంపడిన పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు ఎంతమంది అంటే 12 అపోస్తులు మాత్రమే. ఇంకా పేతురు ఆ రోజున ప్రకటించిన వాక్యము అంగీకరించి బాప్తిసం పొందిన వారు ఎవరి బోధ ఎందును సహవాసమందును ఎడతెక్క ఉన్నారు అంటే 12 మంది అపోస్తులు చేసిన బోధ నుండే వారు చేసినటువంటి బోధ ఆ యొక్క సహవాసం మంది ఎడతెక్క ఉన్నారు అనేటువంటిది కూడా మనం ప్రధానంగా నేర్చుకున్నాం. అదే విధముగా బహుబలముగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంకు సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరు? 12 మంది అపోస్తులా, లేకపోతే 120 మంది అపోస్తులు ఇచ్చారా? అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి క్రీస్తు అపోస్తులు మాత్రమే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు అనేటువంటిది ప్రధానంగా తెలుసుకుని ఉన్నాం. అదే విధముగా ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును మరి ఎడతెక్క ఉందమని మరి ఎంతమంది చెప్పారు? ప్రార్థన ఎందును వాక్యం అందును ఎడతెక్క ఉందమని చెప్పింది ఎవరితోటి? మేము ప్రార్థన ఎందును వాక్యం అందును ఎడతెక్కుంటాము అంటే ఎవరు? ఎంతమంది ఎడతెక్కుంటున్నారు? ప్రార్థన ఎందుకు వాక్యం ప్రకటించింది అంటే 12 అపోస్తులు మాత్రమే. అంటే
ఆ ఏడుగురుని బల్లల యొద్ద పనిచేయటానికి ఏడుగురిని ఎంపిక చేసే క్రమంలో ఈ మాటలు వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మరి చూడండి, మరి ఈ విధముగా గతంలో ఈ యొక్క 10 విషయాలను మనము నేర్చుకుని ఉన్నాము చాలా స్పష్టంగా. ఇంకా చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నవి. మరి ఈ రోజున చెప్పడానికి, సంపూర్ణంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినగలరని ఆశిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇంట్రడక్షన్ గత వారంలో చెప్పిన మాటలు అయితే, ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ఏమిటంటే, ఎవరు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు అంటే, మనము కానీ, మీరు కానీ, సంఘము కానీ కట్టబడి ఉన్నది అనేటువంటి ప్రశ్న చేస్తే, 120 మంది వేసిన పునాదా, లేకపోతే 12 మంది అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారా? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న 120 మంది అయితే, 120 మంది చేసిన బోధ ద్వారాగానే మరి ఆ సంఘం కట్టబడాలి, ఆ పునాది మీద కట్టబడాలి కదా. వాస్తవానికి లేఖనాన్ని చెప్పబడుతున్న క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ప్రవక్తలు అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఎంతమంది అంటే 12 అపోస్తులు మాత్రమే అని లేఖనాల ఆధారంతో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఆ కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టబడుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను అని చెబుతూ, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అంటే ఎవరు వేశారు పునాది? మరి ఎవరు సంఘము దేని మీద కట్టబడిందంటే, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తుల ప్రవక్తల పునాది మీద కట్టబడిందే కానీ 120 మంది ఆ రోజున పొందుకోలేదు. 120 మంది బోధించిన బోధ ద్వారాగా సంఘము కట్టబడలేదు. కనుకనే ఇంకో సందర్భంలో కొలస్సీ రాసిన 1వ అధ్యాయం 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, ఎలాగంటున్నాడు? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు, అంటే ఎవరు చెప్పితే విన్నారు? అపోస్తులు చెబితేనే విన్నారు. మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరలోకం నుండి పంపడిన పరిశుద్ధాత్మను పొందుకొని వారు ప్రకటించింది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. కనుకనే ఈ నిరీక్షణ తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. కనుకనే ప్రియులారా, మరి అపోస్తులు చాలా సందర్భంలో ఏం చెప్తున్నారని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును ఏమంటున్నాడు గ్రహించగలరు అనేటువంటి మాట చెప్పబడుతుంది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3-5 వచనాల్లో, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసితిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు అనేటువంటి విషయము చెప్తున్నాడు. అంటే దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా. మరి ఇది ఎవరు? 120 మంది అపోస్తులు మరి 120 మంది పునాది వేశారా, లేకపోతే 12 మంది అపోస్తులు క్రీస్తు చేసే ముఖ్యమైన మూల అపోస్తుల ప్రవక్తల పునాది కట్టబడతా ఉంది సంఘము? ఇక్కడ చెప్పబడతా ఉంది కదా, దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇంకొక సందర్భం ఇక్కడ దీని గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే,
ఇక్కడ అపోస్తులు ప్రవక్తలు అని వ్రాయబడింది కాబట్టి అపోస్తులు అంటే క్రీస్తు యేసు యొక్క 12 అపోస్తులు అని, ప్రవక్తులు అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలు అని చాలా మంది అబద్ధాన్ని చెబుతూ ఉన్నారు. అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతూ ఉన్నారు అని ఉండగా, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా అని రాయబడి ఉంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అపోహపడుతూ ఉన్నారు. అంటే అపోస్తులు అంటే కొత్త నిబంధన కాలం నాటి క్రీస్తు యేసు యొక్క 12 అపోస్తులు, ప్రవక్తలు అంటే పాత నిబంధన కాలం నాటి ప్రవక్తలు అనేటువంటిది చాలా మంది అపోహపడుతున్నారు. ఈ అపోహను కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే సమయం వచ్చింది కనుక. మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలైనగా అపోస్తులు ప్రవక్త పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చెప్తా ఉంటే ఆ ప్రవక్తలు ఎవరంటే పాత నిబంధనల ప్రవక్తలు అనేటువంటి వారు చాలా మంది మరి అబద్ధ బోధన ప్రకటిస్తున్నారు. చూడండి, అంటే ఎంత భిన్నమైన బోధన నేటి కాలంలో ప్రకటిస్తూ ఉన్నారు అంటే చాలా భిన్నమైన బోధ. ఎందుకంటే అవిశ్వాసం వారి మనోనేత్రాలకు సాతాను ఏం చేశాడు? గుడ్డితనం కలగజేశాడు. లేఖనాలను చదివేటువంటి టైం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి భాగము మరి ఏ సందర్భంలో చెప్పబడింది, ఇది ఏ కాలానికి సంబంధించింది అనేటువంటిది గ్రహించేటువంటి వారికి అవసరం లేదు. ఏదో 100 ప్రసంగాల పుస్తకాలు తెచ్చుకుంటారు, దానిలో రాయబడిన చదువుతుంటే ఎవరో రాసినటువంటి ప్రసంగాల్ని చెప్పేటువంటి పరిస్థితి నేటి కాలంలో ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన దానిని గ్రహించి మరి తెలియపరుస్తాము అనేటువంటి బోధకులు నేటి కాలంలో కనిపించడం లేదు పిల్లారా. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఒక 3 రిఫరెన్స్ ఇచ్చేసి ఆ 3 రిఫరెన్స్ల మీదనే ప్రసంగం అయిపోతా ఉంటది. ఈ విధంగా వారు ఏదైతే వారి యొక్క వాళ్ళు మత శాఖలు, ఆ శాఖలు వాళ్ళు ఏదైతే వారికి అప్పగిస్తూ ఉన్నారో దాన్ని ప్రకటించాలి. కానీ సొంతంగా మరి చదివి మరి గ్రహించి మరి సత్యాన్ని చెప్పాలనేటువంటి తాపత్రయము ఎవరిలో కూడా కనిపించడంలా. ఎందుకంటే చదవాల్సిన అవసరం లేదు, బైబిల్ మన దగ్గర ఉంది కానీ దాన్ని చదవం. ఎవరో సిద్ధపరిచారు, ఎవరో రాసిన ప్రసంగాల పుస్తకాలు అన్నవి, వాటిని బట్టే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు నేటి కాలం ఉన్నటువంటి బోధకులు. కానీ ఒకసారి గ్రహించండి, మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి రాయబడింది ఇక్కడ, లేకపోతే క్రొత్త నిబంధన కాలం ప్రవక్తలు లేరా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటే మరి అపోస్తులు అంటేనేమన్నా కొత్త నిబంధన కాలంలో అపోస్తులని, ప్రవక్తలు అంటేనేమన్నా పాత నిబంధన కాలం ప్రవక్తలని మరి ఎందుకు ఇలా బోధిస్తూ ఉన్నారు? కొత్త నిబంధన కాలంలో ప్రవక్తల గురించి మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. క్రొత్త నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారా అంటే ఉన్నారు. క్రొత్త నిబంధన కాలం నాటి ప్రవక్తలు అనగా మొదటి శతాబ్ద కాలంలో సంఘములో ప్రవక్తలు ఉన్నారు. మొదటి నిబంధన కాలంలో అంటే పరలోకం నుండి పంపడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి అపోస్తులు నిక్షేపణ చేయటం ద్వారాగా మరి చాలా మంది మరి ప్రవక్తలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. మరి అదే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకయకు వచ్చిరి అన్నాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి 28 వచనాల్లో ఆ దినముల యందు ప్రవక్తలు, ఏ దినముల యందు? మొదటి శతాబ్ద కాలంలో అంటే క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మరి కట్టబడేటువంటి కాలంలో, వాక్యము స్థిరపరచబడుతున్నటువంటి కాలంలో ఏం జరిగింది? ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకం అంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. అంటే ప్రవక్తలు అనగా ఎవరు అంటే జరగబోయేటువంటి దాన్ని ప్రవచించేటువంటి వారిని ప్రవక్తలు అంటారు. మరి నేటి కాలంలో ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు అంటే అది అబద్ధం. ఎవరైనా ప్రవక్తలు ఉన్నారంటే వారు అబద్ధ ప్రవక్తలే కానీ మరి సత్య సంబంధమైన ప్రవక్తలు కాదు అనేటువంటిది లేఖనమే చెప్తా ఉంది. నేటి కాలంలో ప్రవక్తలు లేరు. నేటి కాలంలో ప్రవక్తలు లేరు. మొదటి శతాబ్ద కాలంలో, మొదటి నిబంధన కాలంలో వాక్యము స్థిరపరుస్తబడుతున్న కాలంలో ప్రవక్తలు ఉన్నారు. అదే విషయానికి చెప్పబడతా ఉంది. అపోస్తలుల 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను,
కురేనీయుడైన లూకియా, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయోను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఇది మొదటి శతాబ్దంలో ప్రవక్తలు. అంటే మన ప్రియులు ఎలాగా చెబుతూ ఉన్నారంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తల పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని అంటే, అదే విధంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా అనేటువంటిది లేఖనాలు చూసి, వీళ్ళు ప్రవక్తలు అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తులు అని, అపోస్తులు అంటే ఏమన్నా యేసుక్రీస్తు కాలం నాటి అపోస్తులు అనేటువంటి బోధను చేస్తున్నారు. అంటే ఈ వాక్యం ఎలా అయిపోయిందంటే భిన్నమైన బోధ అయిపోతుంది, కలిపి చేరిపెడి బోధ అయిపోతా ఉంది. కనుకనే ప్రవక్తలు ఉన్నారా మొదటి నిబంధన కాలంలో, అనగా క్రొత్త నిబంధన కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో ప్రవక్తలు ఉన్నారా అంటే ప్రవక్తలు ఉన్నారు. ఇంకా అపోస్తుల కార్యం 15 అధ్యాయం 32 వచనంలో, మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున, ఏమంటున్నాడు? యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయం 2 వచనంలో, మొదటి శతాబ్ద కాలంలో అనగా క్రొత్త నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారనే విషయం చెప్పబడతా ఉంది. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరు ప్రభుత్వం చేయవారిని గాను, కొందరి నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించారు. ఇది మొదటి శతాబ్ద కాలంలో వాక్యము స్థిరపరచబడుతున్నటువంటి కాలంలో మరి ప్రవక్తలు ఉన్నారు. మొదటి నిబంధన కాలంలో అనగా కొత్త నిబంధన కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో. కనుకనే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తుల ప్రవక్త పునాది ఏమిటంటే, ఏ ప్రవక్తలు అంటే క్రొత్త నిబంధన కాలం నాటి ప్రవక్తలే అనేటువంటి విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 13 రాయబడి ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటున్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, అపోస్తుల బోధ ప్రకారంగా యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందినటువంటి వారు, వారు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇది మొదటి శతాబ్ద కాలంలో వాక్యము స్థిరపరుస్తూ ఉన్నటువంటి కాలంలో ఉన్నారు. ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు ఉన్నారు అనే విషయం మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైనది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తల పునాది మీద కట్టబడి ఉన్నారంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఎంతమంది అంటే 12 అని, అదేవిధంగా క్రొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు అని ఇప్పటి వరకు మనము లేఖనాల ఆధారంతో సర్వ సత్య సంబంధమైన బోధన మనము వింటూ ఉన్నాం పిల్లారా. ఇంకా అయితే మరి 12 మంది విధించినటువంటి విధులను గైకొన్నారా, లేకపోతే 120 మంది విధులు నిర్ణయించారా? ఇది ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల 16 అధ్యాయం 4 వచనంలో, వారు ఆయా పట్టణం ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. అంటే క్రొత్త నిబంధన సంబంధులు ఏ విధులను గైకొనాలి అంటే, యెరూషలేములోను ఉన్నటువంటి అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనాలి. ఇది 120 మంది మరి విధించిన విధులా, లేకపోతే 12 అపోస్తులు మాత్రం విధించిన విధులా అంటే, క్రీస్తు యేసు యొక్క అపోస్తులు అనగా పరలోకం నుండి పంపని పరిశుద్ధాత్మ పొందుకున్న 12 అపోస్తులు మాత్రమే విధించినటువంటి విధులను గైకొనాలి. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే, ఆజ్ఞలు కూడా ఇచ్చారు, ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నారు. మరి 12 అపోస్తులు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలా, లేకపోతే 120 మంది ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ పేతురు గారు రాసిన పత్రిక 2 అధ్యాయంలో 3-1 వచనాల్లో రాయబడి ఉన్నది, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను
ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మనసులను రేపుచున్నాను. కనుకనే ప్రియులారా, ఒకసారి లేఖనాలను చదివేటప్పుడు గ్రహించటానికి ప్రయత్నం చేయాలి. చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు. దాన్ని చదివిన దాన్ని గ్రహిస్తూ ఉన్నామా, గ్రహించుకుంటూ చదువుకుంటున్నామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఇక్కడ ఎవరు ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు అంటే అపోస్తులు ఇచ్చినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇంకా ఎవరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు అంటే అపోస్తులు పూర్వమున పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. అంటే 120 మంది ఏ సందర్భంలో కూడా వారు బోధించలేదు. పునరుద్ధానం గురించి వారు ఏ సందర్భంలో కూడా 120 మంది బోధించిన సందర్భాలు లేవు. అదే విధముగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటిది 120 మంది పొందుకోలేదు. ఇంకా చాలా సందర్భాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం పిల్లారా. అయితే ఇక్కడ ఎవరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలంటున్నారంటే 120 మంది ప్రకటించారా, లేకపోతే 12 మంది అపోస్తులు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవాలంటే ఇక్కడ యూదా పత్రిక 1వ అధ్యాయంలో 17 నుంచి 18 వచనాల్లో రాయబడినది ఏమిటంటే, అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని. ఏ కాలంలో అంటున్నాడు? అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని. ఇప్పుడు చాలా జరుగుతానే ఉంది ఈ కాలం. ఇప్పుడు జరుగుతానే ఉంది ఇది ప్రాముఖ్యంగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి. వారు ఏదైతే మరి చెప్పారో ఆ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. మరి చేసుకోకపోతే నష్టం జరుగుతుందంటే పరిహాసకులు ఉంటారు అనేటువంటి చెప్తా ఉంది. అంటే ఆ అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున, భక్తిహీనులు వాళ్ళ యొక్క దురాశల చొప్పున నడుచుకు పరిహాసకులుందురు అని, అలాంటి వారు ఉంటారని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి 12 అపోస్తులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడా, లేకపోతే 120 మంది చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడా? ఇంకా నిర్ణయించిన విధులు, అపోస్తులు నిర్ణయించిన విధులు గైకొనాలి అంటున్నాడు. అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను గైకొనాలి అంటున్నాడు. అదే విధముగా అపోస్తులు మాత్రమే మరి ఆ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడుతుంది కదా. ఇక్కడ వరకు మనము కొన్ని విషయాలు, అంటే అపోస్తులు బోధించినటువంటి బోధ విషయంలో మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకొక సందర్భం ఏమిటంటే, మరి సూచక్రియలు, అద్భుతాలు మరి 120 మంది చేశారా? మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు 120 మంది చేశారా, లేకపోతే 12 మంది చేశారా? ఈ సూచక్రియలు, అద్భుతం ద్వారా వాక్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చింది ఎవరు? క్రీస్తు యేసు యొక్క అపోస్తులే కదా. అదే చెప్పబడుతోంది ఇక్కడ. 12 మంది అపోస్తులు చేతనే మరి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయబడ్డవి. తద్వారా వాక్యము స్థిరపరుస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది. అపోస్తుల 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. ఇంకా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15 నుంచి 16 వచనం మనం చూసినట్లయితే, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచం మీదను పరుపుల మీదను వారి ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అందరూ స్వస్థత పొందిరి. చూడండి, అంటే యేసుక్రీస్తు యొక్క అపోస్తుల ద్వారాగానే యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి, కానీ 120 మంది చేయలేదు అనేటువంటిది మనకి అర్థమవుతా ఉంది. అదే విధముగా మరి పౌలు గారు కూడా అపోస్తులుడే. ఆయన ఎవరికి అపోస్తులు అంటే అన్ని జనులకు అపోస్తులుడును అంటున్నాడు పిల్లరా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనుష్యుల మూలముగానైనా ఏ మనుషుని వలన కాక యేసుక్రీస్తు వలనను
ఆయన మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుడుగా నియమబడిన పౌలను నేనును అంటున్నాడు. మరి పౌలు గారు కూడా చాలా అద్భుతాలు చేశాడు, చాలా మహత్కార్యాలు చేశాడు. మరి ఈ విధముగా ఎవరి ద్వారాగా మరి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగినవి అంటే అపోస్తుల ద్వారాగానే జరిగినవి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది పిల్లారా. ఈ సూచక్రియలు, అద్భుతాలు కనుక చూస్తే చాలా సందర్భాలు ఉన్నవి కనుక కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అదే విధంగా మరి వారు వాక్యం చెప్పేటప్పుడట చాలా మంది ఏమనుకుంటున్నారంటే విద్య లేని పామరులు అంటే వారు వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ ఉన్నారు. ఆ బోధించేటువంటి క్రమంలో మరి వినుచున్నటువంటి వారు ఏమనుకుంటున్నారంటే విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడ్డారట. మరి 12 మంది బోధిస్తూ ఉంటేనా, లేకపోతే 120 మంది బోధిస్తూ ఉంటే విద్య లేని పామరులు అన్నారా? అంటే ఎవరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకున్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే 120 మంది ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారని ఒక మాటలో చెప్పేసుకుంటే సరిపోదు, దానికి రుజువులు కావాలి. కానీ వాస్తవానికి లేఖనాల ప్రకారంగా మరి పరిశుద్ధాత్మను, పరలోకం పంపడి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు 12 అపోస్తులు మాత్రమే అని లేఖనం చెప్తా ఉంది. అదే విషయం చెప్తున్నాడు కదా అపోస్తుల 4వ అధ్యాయంలో 13-16 వచనాల్లో వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా తిరిగిన వారు ఎవరంటే అపోస్తులు. అంటే ఈ 12 అపోస్తులే యేసుతో పాటు తిరిగినటువంటి వారు. ఇంకా స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండడు చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయదము, వారు వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికి స్పష్టమే. మరి ఈ విధముగా మరి వారు ఎవరంట విద్య లేని పామరులను గ్రహించారు. వారు ఆశ్చర్యపడ్డారు. ఎవరంటే యేసుక్రీస్తుతో కూడా కలిసి ఉన్నటువంటి వారి అపోస్తులు. వీరు మాత్రమే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇంకా ఆ అపోస్తుల 14వ అధ్యాయం 3వ వచనంలో కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుతూ ఉండెను. కృపావాక్యమునకట సాక్ష్యం ఇస్తూ ఉన్నారట. ఎలాగా అంటే సూచక్రియల చేతను, అద్భుతాల చేతను. ఈ రోజున చాలా మంది మాకు సూచక్రియలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నవి, లేకపోతే ఇంకా స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. మరి ఆ పేతురు గారు బయటకు వస్తూ ఉంటే అతను నీడ పడినా కానీ మరి స్వస్థత పొందుతారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారట ఆ క్షణంలోనే, ఆ సమయంలోనే. మరి నేటి కాలంలో మరి ఆ స్వస్థత వరం ఉన్నటువంటి వారు మరి ఆ విధంగా చేయాలి కదా. కానీ సాతాను వారి చేత మోసము చేపిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. కనుక ఇంకా సందర్భంలో అపోస్తల కార్యం 15వ అధ్యాయం 11-14 వచనాల్లో ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా. రక్షణ కొరకే వారు అపోస్తులు ఈ సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ, అద్భుతాలు కానీ చేసింది దేని కొరకంటే ఆత్మరక్షణ కొరకే, వాక్యాన్ని స్థిరపరచుట కొరకే. ఆ ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందురను. అంతటా ఆ సమూహం అంతయు ఊరుకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్య జనులలో చేసిన సూచక్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకుంటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సుమియోను వివరించి ఉన్నాడు. కనుకనే ప్రియులారా మరి వారు విద్య లేని పామరులు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎందుకు ధైర్యం వచ్చింది? పరలోకం నుండి పంపడ పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారాగానే. ఒకప్పుడు యూదులకు భయపడ్డారు, తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు గారు అయితే ఆయన ఎవరు నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. చూడండి, అంటే అంతట్లో ఉన్నటువంటి వారు పరలోకం నుండి పంపడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ధైర్యముతో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వారు విద్య లేని పామరులు అని అక్కడ ఉన్న జనులు కూడా
గ్రహించారు. ఇంకొక సందర్భంలో మరి ఆ ఈ యేసునామమును బట్టి మీరు బోధించొద్దు, ఈ యేసునామమును బట్టి మీరు ప్రకటించొద్దు, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించొద్దు అని చెప్పేసి అని చెరసాల్లో వేసి విడుదల చేసి ఉన్న సందర్భంలో చూస్తా ఉన్నాం. అంటే ఎవరిని చెరసాల్లో వేశారు? అపోస్తులను వేశారా, లేకపోతే ఈ 120 మందిని వేశారా? అంటే పరలోకం పంపడి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు మాత్రమే, వారిని మాత్రమే యేసు నామం బట్టి బోధింపకూడదు అని ఆజ్ఞాపించారు, చెరసాల్లో వేశారు, వేసిన వారిని విడుదల చేశారు. ఈ సందర్భం మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 36 నుంచి 43 వచనాల్లో మొదటి శతాబ్ద కాలంలో వారు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అనగా యేసుక్రీస్తు నామమును బట్టి బోధిస్తూ ఉన్నారు. ఆయన యొక్క పునరుద్ధానానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మరి ఏం జరిగింది అంటే, ఆ దినముల యందు మునుపు దూత లేచి తాను గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసికొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. ఇంకా వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేది. అంటే చూడండి, ఇక్కడ ఏ ఏ సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక. ఏ మనుషులు? 120 మంది మనుషుల గురించా, లేకపోతే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 గురించి చెప్పబడతా ఉంది ఇక్కడ. 12 అపోస్తుల గురించే. ఈ మనుషుల జోలికి పోక విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుని వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును. ఏమంటున్నాడు? మనుషుల వల్ల కలిగితే ఇంతకుముందు ఇద్దరి గురించి చెప్పాడు. ఎవరి గురించి? యూదాను ఒక గొప్పవాడని చెప్పుకునేటువంటి వాడి గురించి, అదే విధముగా యూదాను ఒకడి గురించి చెప్పారు. వాడు నశించారు. అదే విధంగా వారు చెదిరిపోయారు, చంపబడ్డారు. ఇక్కడ ఏం చెబుతున్నా అంటే, కాబట్టి నేను మీతో చెప్పిన సంగతి ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు అంటూ, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు దృశ్యమి. చూడండి, అంటే ఎవరు బోధిస్తూ ఉన్నారండి ఇక్కడ? క్రీస్తు యేసు యొక్క 12 అపోస్తులు. ఇంకా ఏమంటున్నారంటే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఇంకా ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటెంటను మనకు బోధించు యేసే క్రీస్తని ప్రకటించుచుండరి. యేసే క్రీస్తని ప్రకటించుండరి. మరి ఇంకా సందర్భం మనం చూసినట్లయితే, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ప్రత్యక్షముగా మరి అగపడింది ఎవరికి అంటే 12 అపోస్తులకు మాత్రమే. అదే చెబుతున్నాడు ఇక్కడ. అపోస్తుల 10వ అధ్యాయంలో 41 నుంచి 42 వచనం రాయబడినది ఏమిటంటే, అపోస్తుల 10వ అధ్యాయము 41 నుంచి 42 వచనాల్లో, ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. సాక్షులు ఎవరండి? 120 మందా లేక 12 మందా? క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్ష్యం ఇచ్చింది అపోస్తులా, లేకపోతే 120 మంది ఇచ్చారా? అదే చెప్తున్నా ఇక్కడ. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. చూడండి, అంటే మరి 40 దినాలు ఆయన శిష్యులతోటి కనబడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి మరి అనేకమైనటువంటి మాటలు చెప్పుతూ వారిని ఏం చేస్తూ ఉన్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. మరి ఈ విధముగా మరి క్రీస్తు యేసు యొక్క అపోస్తులు మాత్రమే ఆయన గురించి సాక్షులుగా ఉన్నారని అర్థమవుతుంది. ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతి నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్షిని మాకు ఆజ్ఞాపించాను అన్నాడు. ఇంకా మరి యెరూషలేములో ఒకసారి హింస కలిగింది. ఆ హింస కలిగినప్పుడు మరి ఎవరు తప్ప అందరూ
యూదయ సమరయ దేశంలో పారి చెదిరిపోయారు అంటే అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. మరి అపోస్తులు ఎందుకు చెదిరిపోలేదంటే వారు శక్తిని పొందుకున్నారు కదా. వారు పరలోకం పంపబడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, ధైర్యంతో ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, కనుక వారు చెదిరిపోలా. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఆ కాలం మందు యెరూషలేములోని సంఘము గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప, మరి ఎందుకంటే వారు శక్తి కలిగి ఉన్నారు కనుక, శక్తి పొందుకున్నారు కనుక అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయేది. మరి ఎవరండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది? పరలోకమును పంపడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది ఎవరు? ఎంతమంది? 12 అపోస్తులనే కదా. ఇంకా పేతురు గారు చెప్పిన మాటలు విని నొచ్చుకున్నారట హృదయంలో. మేమేమి చేయాలన్నారు. అంటే ఎవరు చెప్పిన బోధకి 3000 మంది మరి బాప్తిసం పొందారు? అపోస్తులు చెప్పిన బోధే కదా. అదే విషయం చెప్తున్నారు కదా, అపోస్తుల కార్యంలో 2:37 వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా అంటున్నారు. మారు మనసు నిమిత్తం పాపక్షామణ ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందడని. మరి ఆ కాలంలో మరి మొట్టమొదటిసారిగా 3000 మంది క్రీస్తుని శిరస్సు గల సంఘంలో చేర్చబడ్డారు. ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలువారయ్యారు. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానానికి వారసులయ్యారు. మరి ఎవరు ప్రకటించారు? ఎవరు శక్తిని పొందుకున్నారో వారు ప్రకటించడం బట్టి శక్తిని పొందుకున్నది ఎవరు అంటే 12 అపోస్తులు మాత్రమే. ఇంకా మరి భూములను, ఇండ్లను మరి కలిగిన దాన్ని మొత్తం కూడా అన్ని పాదాల వద్ద పెట్టారట. 120 మంది పాదాల వద్ద పెట్టారా, లేకపోతే అపోస్తుల యొక్క పాదాల వద్ద పెట్టారా? వీటన్నిటికీ జవాబు చెప్పాలి. 120 మంది ఆ పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు 120 మంది అని చెప్పేటువంటి బోధకులు వీటన్నిటి కూడా జవాబులు చెప్పాలి. దాదాపుగా 25-26 పాయింట్లతోటి మీ ముందుకు వచ్చారు. 120 మంది పొందుకున్నారా పరలోకం పంపడిన పరిశుద్ధాత్మను, లేకపోతే 12 అపోస్తులు మాత్రమే పొందుకున్నారా? మరి వీటన్నిటి జవాబు ఇవ్వగలరా? ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పటి వరకు చెప్పినట్టు బోధ అసత్యం అని తెలిస్తే సత్యాన్ని ప్రకటించండి. నిజంగా మీరు చెప్పింది ఇప్పటి వరకు కూడా అసత్య బోధే, సాతాను బోధ చేశారు. చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 34-35 భూములనైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర్ల కొలది పంచిపెట్టారు కనుక వారు ఎవరికి పొదువలేకపోయాను. మరి ఎవరి పాదాల వద్ద పెట్టారు? అపోస్తుల పాదాల వద్ద. అపోస్తులు ఎవరు? 12 మందే. ఒకసారి ఆలోచించండి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటుంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టిని సువార్త ప్రకటించండి అని. ఎవరితో చెప్పాడు? 120 మందితో చెప్పాడా, లేదా 12 అపోస్తులతో చెప్పాడా? అపోస్తులతో చెప్పాడు. ఆ అపోస్తులతోనే చెప్పాడు ఏమని? పరలోకం పంపడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వరకు ఈ పట్టణంలోనే వేచి ఉండండి అని. కనుక రేపు ఒకసారి ఆలోచించండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పాడు? 120 మందితో చెప్పాడా, లేకపోతే 12 మంది అపోస్తులతో చెప్పాడా? సమస్త జనులను శిష్యులుగా చేయండి అని 12 అపోస్తులతోటి. ఎందుకంటే పరలోకం నుండి పంపడిన పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారు, పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకున్నటువంటి వారు 12 అపోస్తుల ద్వారాగానే వాక్యము స్థిరపరచబడింది. వాక్యం ఎలా స్థిరపరచబడింది అంటే సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యముల ద్వారాగానే వాక్యము స్థిరపరచబడింది. ఎవరి ద్వారాగంటే అపోస్తుల ద్వారాగానే. అదే విషయము హస్త నిక్షేపణం చేసే అధికారము ఎవరికి ఉంది? అపోస్తులకు ఉందా, లేకపోతే ఇక్కడ మీరు అనుకున్నట్టుగా 120 మంది పొందుకున్న వారికి ఉందా? ఎవరు పొందుకున్నారు? 12 అపోస్తులు మాత్రమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. హస్త నిక్షేపం చేసే అధికారం ఎవరికి ఉంది అంటే 12 అపోస్తులు మాత్రమే. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 17-18
పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి సీమోను చూసి, అంటే సమరయంలో ఉన్నటువంటి వారు ఫిలిప్పు బోధ విని, ఎవరు బోధ? ఫిలిప్పు బోధ విని సువార్తను ఆయన బోధను నమ్మి విశ్వసించి బాప్తిసం పొందారు. అప్పటికే అది యెరూషలేములో పెద్దలకు తెలిసింది. సమరయులు వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిసం పొందారు అనేటువంటిది. ఆ క్రమంలో వారు ఏం చేశారంటే యెరూషలేము నుండి ఎవరిని పంపారంటే యోహానుని, పేతురుని పంపారు. ఆ పేతురు వచ్చి ఏం చేశారంటే హస్తానిక్షేపం చేశారు. ఎవరైతే ఆ ఫిలిప్ ద్వారాగా బాప్తిసం పొందుకొని ఉన్నారో వారి మీద చేతులుంచారు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే ఆ అపోస్తులు చేతులు ఉంచుట ద్వారాగానే పరిశుద్ధాత్మ పొందుకునేటువంటిది అవకాశం ఉంటుంది. వారు మరలా చేతులు ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే ఫిలిప్పే చేతులు ఉంచవచ్చు కదా, హస్తనిక్షేపం చేయవచ్చు కదా. ఇక్కడ ఫిలిప్ ఎందుకు హస్తనిక్షేపం చేయలేకపోయాడంటే హస్తనిక్షేపం చేసే అధికారం ఫిలిప్కు లేదు. ఎవరికి ఉందంటే అపోస్తులకు మాత్రమే ఉంది. ఆ అపోస్తులు హస్తనిక్షేపం చేస్తేనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు, అన్ని భాషలతో మాట్లాడతారు. ఇదే ఒక సందర్భంలో పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, పెద్దలు అనగా అపోస్తులు పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము, అలక్ష్యము చేయకమంటున్నాడు. అంటే హస్త నిక్షేపణము ద్వారాగా కృపా వరములను పొందుకునేటువంటి పరిశుద్ధాత్మను పొందుకునేటువంటిది అవకాశం ఉంది. అందుకనే ఈ గారడి సీమ అంటే వారి వద్ద ద్రవ్యం పెట్టి నాకు వరం ఇయ్యి అంటున్నాడు. హస్త నిక్షేపం చేసే అధికారం ఇవ్వమంటున్నాడు. చూడండి, అంటే హస్త నిక్షేపం చేసే అధికారము ఎవరికి ఉంది అంటే 12 అపోస్తులకు మాత్రమే ఉంది. కనుకనే ఈ 12 అపోస్తులకి ద్వారా మరి సంఘములో మరి వాక్యము ప్రకటించబడింది కదా. మరి ఆ వాక్యము మరి ఎలాగా విస్తరించింది? ఈ 12 అపోస్తుల ద్వారాగా మరి వాక్యము ఎలాగ ప్రబలిపోయింది? ఈ 12 ద్వారాగానే వాక్యం ప్రకటించబడిందా? కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను మరి ఎలాగా విస్తరించబడింది సంఘంలో అనేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి వచ్చే వారానికి మనము మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు చెప్పిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింప చేయను గాక. చెప్పండి మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సహోదరులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు.